నూజివీడు మండలం ముక్కోళ్లపాడు గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలపై ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ముక్కోళ్లపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాల బుక్ కీపర్ను తొలగించేందుకు గ్రామ ఉప సర్పంచ్ కళగర శివసాయి ప్రయత్నించారన్నారు. టీడీపీ కార్యకర్తలు నాయకులు మహిళలపై దాడులకు తెగబడుతున్న శివసాయిపై నూజివీడు రూరల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఆంబోతులేవి ఆవులు కావని వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన వారు గత ప్రభుత్వాలు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారంటూ వెంకటేశ్వరరావు విరుచుకుపడ్డారు. బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయకపోతే పద్మ అనే మహిళను చంపేస్తామని బెదిరించడంతో పాటు దాడి చేసి చెయ్యి వెరగొట్టారన్నారు. ఆమె దగ్గర ఉన్న పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆమె మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. నలుగురు మనుషులు వాళ్ళ పేర్లు తెలిసి దాని మీద టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అది ఇప్పుడు దాకా రిజిస్టర్ చేయాల, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తానన్నాడు. మంచిది, చేయమనంటే అయిపోతుంది. నిజంగా జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఇచ్చామని చెప్పి దానికి కౌంటర్గా ఒక తప్పుడు కేసు పెట్టారు మీ దగ్గర. ఏమనంటే ఈయన పద్మ పరిధి ఇంకొక ఇద్దరు పద్మ హస్బెండ్ మీద వాళ్ళు ఎవరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు ఊళ్ళో అని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. అది 100% తప్పుడు. అసలు అమ్మాయి కూడా ఎవరో పేరు కూడా తెలవదు, అట్లాంటి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చింది ఎవరు? ఎటువంటి వాళ్ళ పేరు ఇచ్చారు. అది తప్పుడు కంప్లైంట్. సరే, కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీరు దాని మీద కూడా విచారణ చేయండి. అది తప్పుడు కంప్లైంట్ అని తేలితే తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఆటోలో ఈ లేడీస్ తీసుకొచ్చాడు అని చెప్పి నీకేం పనిరా అని చెప్పి వీడిని కొట్టుకుంటారు. నిన్నగా మొన్న 4 రోజుల కింద 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఎమ్మెల్సీ కేసు అయింది. ఎమ్మెల్సీ ఇంటి మీద వచ్చి ఉంటుంది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు లేదా మీకు చెప్పండి. మీ రైటర్ గారిని అడగండి. ఎమ్మెల్సీ ఎవరో ఎల్లున్నారుగా. వైసీపీ గుండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు. ఇప్పుడు చెప్పారు కదా, వైసీపీ గుండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళకి మొత్తం పెత్తనం, మొత్తం అన్ని శాఖల మీద, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఏ మాత్రం భయం గాని సిగ్గు గాని లేకుండా ఆమెను దారి కాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇవాళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడగడానికి నిశ్చయించుకున్నాం. అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని పట్టుకుని కొడితే వాళ్ళని ఎలుగు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి నువ్వేడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కులేదు, దాని మీద చర్యలు తీసుకునే దిక్కులేదు. సార్, ఈ లేడీస్ ని దొంగ గుంపుల దగ్గరికి ఆటోలు చేస్తున్నానని వ్యక్తిగతంగా నన్ను కొట్టారు సార్. ఆట గోడ మీద ఆడితే అక్కడ కూర్చుని ఉన్నాను. గొడవ అయితే దానికోసం వెళ్తుందని వ్యక్తిగతంగా ఇది కొట్టారు సార్. నన్ను కూర్చుని వచ్చి కొట్టారు సార్. గ్రూప్ వాళ్ళకి ఆటో వేసుకుని వస్తానని కొట్టారు సార్. నన్ను బత్తుల వెంకన్న, బత్తుల నరసింహరావు, బత్తుల వెంకన్న అబ్బాయి సార్ చందు. వ్యక్తిగతంగా సార్, ఆడవాళ్ళని ఆటో ఎక్కించుకుని వస్తున్నారు గ్రూపుల దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గరికి కొట్టారు సార్. ఆ రోజు వాటర్ రాలేదు సార్ మా ఊర్లో. మోటార్ రాకపోతే ట్యాంకులతో వాటర్ పోతుంది సార్. నేను దాన్ని కూడా రాజకీయ పరంగా తీసుకుని నన్ను కొట్టారు సార్. అని కొట్టారు సార్. అవసరం చంపేస్తాను, 4 కోట్లు ఉన్నాయి, ఖర్చు పెడతామని చెప్పారు సార్. నూజివీడు మండలం ముక్కోళ్లపాడు గ్రామం. నా పేరు బత్తుల నాగ వెంకట ప్రవీణ్ సార్. ఆ బుక్ కీపర్ గా ఉన్నాము మా వదిన సార్. ఆమెకి ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కలగర శివసాయి గారు ఇంతకుముందు వైసీపీలో ఉండి మా మీద కేసులు పెట్టారు సార్, వేధించారు సార్ మమ్మల్ని. ఈ రోజు అదే కలగర శివసాయి గారు పార్టీ మారి నేను టీడీపీలోకి వచ్చాను, జనం నా వెనకాల ఉండకపోతే మీ అంతేంటో చూస్తాను, మినిస్టర్ గారు నా వెనకాల ఉన్నారని చెప్పుకొని తిరుగుతున్నారు సార్ ఊర్లో. అదే ఇప్పుడు మా వదిన గారు మొన్న బుక్ కీపర్ గా తీసేయాలని చూస్తున్నారు సార్. అది ఆడిటింగ్ జరిగే రోజు పుస్తకాలు తీసుకొని రమ్మన్నారు సార్. పుస్తకాలు తీసుకొని మా వదిన గారు అక్కడికి వెళ్ళంగానే మల్లెల పంగడియ, తురక గురుప్రసాద్, బత్తుల సీను, కలగర శివసాయి కలిపి మా వదిన దగ్గర పుస్తకాలు లాక్కోవడానికి బళ్ళు వేసుకుని ఎమ్మడబడ్డారు సార్. ఆమె భయంతో నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఎక్కించుకొని వచ్చాను సార్.
తర్వాత ఈ కుర్రోడు ఓర్సు శ్రీనివాసరావు అనే దగ్గర నాకు అజాక్స్ అని ఒక బండి ఉంది సార్, దాని దగ్గర ఆపరేటర్ చేస్తున్నాడు సార్. నువ్వు మీ ఆపరేటర్ కలిపి ఇలా చేస్తారా, కేసులు మీరే పెట్టేస్తున్నారు, మీరే చేస్తున్నారు అది ఇదని సార్ అతను కొట్టారు సార్ వ్యక్తిగతంగా. నువ్వు వాడి దగ్గర పని చేయడం ఏంటి, నువ్వు వాడితో తిరగటం ఏంటి, అది ఇదని మాట్లాడారు సార్.